బాపట్ల జిల్లా రేపల్లిలోని ధాన్యం కొని డబ్బివ్వని ఒక మిల్లు యజమాని ఇంటి ముందు రైతులు ఆందోళనకు దిగారు. 5 ఏళ్ల క్రితం ధాన్యం కొని బంధువైన ఒక పోలీస్ అధికారిని అడ్డు పెట్టుకొని ఎప్పటికప్పుడు దాటవేస్తూ ఉండటంతో బాధితులు ఆ మిల్లు యజమానిని నిలదీయాలని నిర్ణయించుకొని ఇంటిని చుట్టుముట్టారు. ఇస్తానని నమ్మబలికి ఇంటి వెనుక వైపు నుంచి వెళ్లిపోవడంతో రైతులు ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే మంత్రి అనగారి దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. 5 ఏళ్ల కిందట రాధాకృష్ణమూర్తి అనే రైస్ మిల్ యజమాని కొందరు రైతుల దగ్గర ధాన్యం కొన్నాడు. కానీ డబ్బు ఇవ్వలేదు. ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ వస్తున్నాడు. 5 ఏళ్లు గడవడంతో ఇంకా వేచి చూసే ఓపిక లేక రైతులు నేరుగా అతని ఇంటిని చుట్టుముట్టారు. ఒక పోలీసు అధికారి అండ చూసుకుని వాయిదాలు వేస్తూ వచ్చారని, ప్రస్తుత డీఎస్పీ పిలిపించి అడిగితే ఆయన మీదనే కేసు పెట్టాడని మంత్రిపాలెం గ్రామానికి చెందిన రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన ఆధ్వర్యంలో ఈయన ఎస్కేప్ అయ్యి కొన్నాళ్ళు కనపడకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న డిఎస్పీ గారి మీదే నన్ను ఒత్తిడి చేసి వాళ్ళ దగ్గర నేను డబ్బులు ఇవ్వకపోయినా ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నానని డిఎస్పీ గారి మీదే కేసు పెట్టాడండి ఈయన. ఈ రాధాకృష్ణమూర్తికి ఆయన ఇలా అనేక రకాలుగా ప్రజలు నానా బాధలు పడుతూ ఒడ్డేసిన వాళ్ళు ఎంతమంది రైతులు దగ్గర 100 మంది రైతులు ఉన్నారండి. డిఎస్పీ గారు, బాపట్ల డిఎస్పీ గారు నగరం పోలీస్ స్టేషన్లో కూర్చొని 2 రోజులు లెక్క తేల్చారు. ఈయన పుస్తకాలు తీసుకొని లెక్క తెలిసిన తర్వాత ఇస్తానని చెప్పి అక్కడ అప్పుడు కోవిడ్ టైం వచ్చేసింది. 6-7 నెలలు అక్కడ టైం గడిచిపోయింది. తర్వాత మళ్ళీ కొత్తగా డివిజన్ ఏర్పడిన తర్వాత ఈ డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మేము చెప్పుకుంటే సరే పిలిపించి మాట్లాడతానని పిలిపించారు. పిలిపిస్తే రేపొద్దుని వచ్చి లెక్కలో కూర్చొని నేను ఎంత ఇవ్వాలో మీరు మీ సమక్షంలో తెలుసుకుంటానండి అని చెప్పారు. మిల్లు యజమాని ఇంటి దగ్గర ఆందోళనకు దిగిన రైతులకు మద్దతుగా న్యాయవాది రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఇక్కడ రైస్ మిల్లర్ కస్తూరి రాధాకృష్ణమూర్తి గారు రైతులకి గతంలో బకాయి పడినా చెల్లించకుండా బాకీ పడినా ₹1 చెల్లిస్తానని రైతులందరికీ తెలిపిన మీదట రైతులందరూ వచ్చి ఆయన ఇంట్లో కూర్చుంటే ఆయన డబ్బులు తెచ్చిస్తానని చెప్పేసి దొడ్డి గుమ్మం ముందు బయటికి వెళ్ళి చేయడం జరిగింది. దీని అంతటి వెనుక అతను బావ డిఎస్పీ ధనంజయుడు తన బావ కస్తూరి రాధాకృష్ణమూర్తిని బినామీగా పెట్టి అధికారాన్ని, పోలీసు యొక్క అధికారాన్ని వినియోగించుకుని ఈ రైతులు కొట్టగొట్టడం జరిగింది. డిఎస్పీ మల్లెల ధనంజయుడు అతను బినామీగా పెట్టి అతను బావ రాధాకృష్ణమూర్తి చేత ఏదైతే చేయించాడో వీటన్నిటి మీద డిఎస్పీ మీద, మల్లెల రాధాకృష్ణమూర్తి మీద వారికి మరి తొత్తులుగా వ్యవహరిస్తున్న ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుల మీద కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసి తక్షణమే దర్యాప్తు జరిగించి మరి వాళ్ళ సొమ్ము రైతులకు ఏదైతే మరి ఎగ్గొట్టారో ఆ సొమ్ముని రైతులకు ఇప్పించే విధంగా రికవరీ చేయించి న్యాయం చేయగలరని చెప్పేసి ఈరోజు రైతాంగం మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి ముక్కుడితో హస్తాలతో విన్నవించుకుంటుంది. కొంతమంది వైసీపీ నేతలు అండగా ఉండి రైతుల పొట్ట కొట్టించారని వీరంతా ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే కూడా అయిన రెవెన్యూ మంత్రి న్యాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.